భారతీయ జనతా పార్టీ పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి భారీ జలకిచ్చారు. నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో నరసాపురం ఎంపీగా వేరే వారికి అవకాశం కల్పించి రఘురామకృష్ణరాజు గారి పేరునైతే అక్కడ ఖరారు చేయని నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, కాదు వీర్రాజు గారు చక్రం తిప్పారు, వీర్రాజు గారి చక్రం తిప్పడం వల్లే రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వలేదు అంటూ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది, రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భారతీయ జనతా పార్టీ పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి భారీ షాక్ ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో చక్రం తిప్పడం వల్లే రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు సార్వత్రిక ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, లేదు భారతీయ జనతా పార్టీ నేతే వీర్రాజు గారు చెప్పడం వల్లే రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాలేదని మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఏంటి సార్, రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, దీని వెనక పలు కోణాలని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అసలు ఎందుకు రఘురామకృష్ణరాజుకి నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించలేకపోయింది? ఇది వ్యూహాత్మకంగా చేశారా, లేదా రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి విధంగా ఏ విష్ణువర్ధన్ రెడ్డో లేదంటే సోమవీర్రాజో లెక్కలు రాయటం వల్ల వాళ్ళు మనసు మార్చుకున్నారా? ఇదంతా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పారా? ఈ అంశాల మీద ప్రధానంగా ఈ ఎపిసోడ్ ఆధారపడి ఉంది. ఇది రఘురామకృష్ణరాజు ఎపిసోడ్. వాస్తవంగా రఘురామకృష్ణరాజుకి నరసాపురం నుంచి ఇవ్వకపోవడం అనేది అది రఘురామకృష్ణరాజుని అవమానపరచడం కాదు. ఇప్పటి వరకు అమరావతి రైతులకు అండగా నిలిచినటువంటి ఆయన వాళ్ళ ప్రతినిధిగా కనిపిస్తున్నారు. వాళ్ళని అవమానపరుస్తూ బీజేపీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. సార్, అసలు అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలకి రఘురామకృష్ణరాజు గారికి మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అసలు ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఎందుకు షాక్ ఇచ్చారంటారు? సో అదే రెండు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటున్నారో వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేటువంటి నిర్ణయం అని చెప్పి అనుకోవాలి దీన్ని. అంటే ఆయన ఒక వ్యవస్థగా మారాడు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం ఎలా ఉంటుందో అలా చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి చనిపోయేటువంటి చివరి రోజు ఏదైతే రచ్చబండ అనేది ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని, ప్రజల మనోభావాలను తెలుసుకుని, ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయాలనుకున్నారో ఆ రచ్చబండ కార్యక్రమాన్ని, ఆ రచ్చబండ టైటిల్ తోటే ఆయన ఒక పెద్ద యుద్ధమే చేశాడు జగన్మోహన్ రెడ్డి తోటి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వ్యతిరేకిస్తూ పబ్లిక్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు. అలాంటి రఘురామకృష్ణరాజుని ఇవాళ టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారు అని అంటే బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కానీ, లేదా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ఆ పార్టీ చెప్తుంది, కానీ అమరావతి రైతుల పట్ల కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది అర్థమవుతుంది. ఇక నువ్వు అడిగింది ఏంటంటే, బీజేపీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి కదా రఘురామకృష్ణరాజుకి, మరి ఎందుకు బీజేపీ పక్కన పెట్టింది అనేది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బీజేపీ తోటి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ రఘురామకృష్ణరాజు ఏమడుగుతాడు బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి? రాజధాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లేదా రాష్ట్రంలో డ్రగ్స్ మయమైపోయింది, రాష్ట్రం గంజాయి మయమైపోయింది, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, సారా ఏర్లై పారుతుంది, తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని అమ్ముతున్నాడు, ఇసుక స్కామ్ చేస్తున్నారు, ఇవే కదా చెప్పేది రఘురామకృష్ణరాజు వెళ్ళి బీజేపీ వాళ్ళకి. కానీ బీజేపీ వాళ్ళకి రఘురామకృష్ణరాజు వల్ల వచ్చే లాభం ఏంటి? వాళ్ళకి వచ్చే లాభం పొలిటికల్గా ఏముంటుంది రఘురామకృష్ణరాజు వల్ల? ఉంటే రఘురామకృష్ణరాజు ఒక ఎంపీగా ఒకళ్ళు గెలిచినా సపోర్ట్ చేస్తాడనేది తప్పితే ఆయన ఆర్థిక పరమైనటువంటి సహాయం అయితే బీజేపీకి చేయడు కదా. అలాగే ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తాన్ని లీడ్ చేయలేడు కదా. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు 22 మంది ఎంపీలు ప్రజెంట్ ఉన్నారు.
రేపు రాబోయే రోజుల్లో సర్వేల ప్రకారం 7, 8 గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సరే 7 కానీ 8 కానీ 5 కానీ సర్వేల ప్రకారం ఎన్నైనా కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఒక్కరితో పోల్చుకుంటే 4, 5 ఎక్కువ, లేదంటే రఘురామకృష్ణరాజు ఎక్కువ? 4, 5 ఎక్కువ. వాళ్ళు ఫక్త్ రాజకీయాలు చేస్తారు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఫక్త్ రాజకీయాలు చేస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దేశవ్యాప్తంగా వాళ్ళ గురించి ఎవరిని అడిగినా ఏ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినా అలానే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫక్త్ రాజకీయాలనే వాళ్ళు చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ సీట్ల షేరింగ్ పెట్టుకున్నారు. సీట్ల షేరింగ్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సీట్ల షేరింగ్ విషయంలో ఎవరు వచ్చారు అప్పుడు? షకావత్, పాండా వచ్చారు. ఆ రోజున తెగిపోయింది సీట్ల షేరింగ్. 6 లోక్సభ, 10 అసెంబ్లీ అని తేల్చుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల విషయం వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజుని బీజేపీలోకే తీసుకొని టికెట్ ఇస్తామని చెప్పి ప్రాథమికంగా భావించారు. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ చివరి నిమిషంలో అసలు బీజేపీ పక్కన పెట్టేసింది ఆయన. అంటే ఇది మొత్తం చూస్తే రఘురామకృష్ణరాజుని నమ్మించి మోసం చేశారు అనిపించట్లేదా? మరి ఈ కూటమిలో మరి రేపు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఇదే స్థాయిలో మోసం చేస్తారా లేదా? చేసే అవకాశం ఉందా లేదా? అనుమానం అయితే కలుగుతుంది కదా. రఘురామకృష్ణరాజు గారిని భారతీయ జనతా పార్టీ పెద్దలు నమ్మించి మోసం చేయడానికి గల కారణం ఏంటి? సింపుల్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పడమేనా, లేదా ఢిల్లీ కేంద్రంగా సోము వీర్రాజు గారి చక్రం తిప్పడమేనా, లేదా మరెవరైనా బీజేపీ నేతలు రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారా అంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్. నేను ఇందాక ఫక్త్ రాజకీయాలు చేస్తారు. దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి సహాయం చేసేటువంటి వాళ్ళు కావాలి. జగన్మోహన్ రెడ్డి ఆర్థికపరమైన సహాయం ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే అంత బీజేపీకి చేస్తారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేం పెద్ద సీక్రెట్ కాదు. మనం ఎలా చెప్తున్నారు మీరు అనొచ్చు. అది వాళ్ళకి తెలుసు నిజమేంటనేది, ప్రజలకు తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి లాబింగ్ అనేది ఢిల్లీలో ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన మాటలోనే చెప్పాడు. నాకు రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం నరేంద్ర మోడీ తోటి ఉంది అని. సో ఆయన చేస్తున్నాడు. బట్ ఆయన వేని పెట్టుకోకుండా మన వీర్రాజు మీదను విష్ణువర్ధన్ రెడ్డి మీద పెట్టాడు. విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు ఇద్దరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అసలు వాళ్ళు చెప్తే భారతీయ జనతా పార్టీ పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుందంటారా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఉండే అవకాశం లేదు. ఆ పర్సనాలిటీస్ కూడా కాదు, అంత స్టేచర్ కూడా వాళ్ళకి పొలిటికల్గా లేదని చెప్పేసి ఆ పార్టీలోనే అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే సోము వీర్రాజు అంత స్టేచర్ ఉన్నటువంటి లీడర్ అయితే అసలు బీజేపీ అధ్యక్షుడిగానే ఉంటాడు కదా ఆయన. అర్ధాంతరంగా ఆయన తీసేరు కదా. ఇక విష్ణువర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోనే ఆయనకి ఏమీ లేదు. ఆయన రఘురామకృష్ణరాజుకి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తారు? ఇవ్వద్దని చెప్పి చెప్తే బీజేపీ అధిష్టానం వింటుందా? అలా ఏం కాదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పాడు. బట్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చక్రం తిప్పకుండా వెనక వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాడు. అంటే తెర వెనుక రాజకీయం. దీన్నే వెన్నుపోటు రాజకీయం అంటే, అసలైనటువంటి వెన్నుపోటు రాజకీయం అంటే ఇదే. వీళ్ళ చేత లెటర్ రాయించడం, ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, ఇలాంటివన్నీ చేశారు. ఇది పక్కాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పరిణామం అనుకోవాలి. ఇది భవిష్యత్తులో లాభపడుతుందని చెప్పేసి వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది. జగన్మోహన్ రెడ్డి గొప్పోడని వాళ్ళేమి ఈ నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నా. వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది. వాళ్ళకి ఏదో కావాలి. వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజు అనే అతను ఒక ఎంపీ కదా. కాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారు, బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారు. కాకపోతే నరసాపురం నుంచి పోటీ చేయకుండా వేరే స్థానాన్ని ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు 6 వచ్చినాయి మనకి. రఘురామకృష్ణరాజు పక్కన పెడితే ఎట్టాకు టీడీపీ వాళ్ళు ఇస్తారు, అప్పుడు 7 అవుతాయి మనకి అనే యాంగిల్ కూడా వాళ్ళు ఆలోచించు. అంతే తప్ప సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి చెప్తే జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా. రఘురామకృష్ణరాజు మరి వాళ్ళిద్దరు పేర్లు ఎందుకు మెన్షన్ చేశారు నాకు కూడా అర్థం కావట్లే. ఆయనే మెన్షన్ చేశారు వాళ్ళిద్దరూ లెటర్లు రాశారు అని. బట్ వాళ్ళిద్దరు లెటర్లు రాయటం వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే టీం ప్రమేయం అయితే ఉండుంటుంది. లేకపోతే ఇలా జరగదని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు అంటూ కూడా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా. కోర్టులు అంటే ఇంకా వాళ్ళు చేసే పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది వాళ్ళు చేత చేపిస్తాడు, డైరెక్ట్గా ఆయన చేయలేడు కదా. ఓకే. సో దాన్నే అసలైనటువంటి ఎన్నుపోటు అంటారు.